టీ మీడియా ప్రేక్షకులకు ముందుగా క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ నక్షత్ర దినఫలాలు కార్యక్రమంలో ముందుగా ఈరోజు అశ్విని నక్షత్రం యొక్క ఫలితాలు గోచార రీత్యా ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ఈ నక్షత్రం అంటే అశ్విని నక్షత్రం ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మే 6వ తారీఖు సాయంకాలం 5:43 వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి ఏప్రిల్ 9 నుంచి మే 6వ తారీఖు వరకు కూడా అశ్విని నక్షత్రం మీద ఏ రకమైన ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఈ నెలలో అంటే మనం చెప్పే ఏప్రిల్ 9 నుంచి మే వరకు కూడా వారికి తారాబలం బాగుండే సంఖ్యలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా చెప్తూ చివరిగా మరి కార్యక్రమం అశ్విని నక్షత్రం తదనంతరం ఎప్పటిలాగానే ఆయా రాశుల వారి యొక్క ముఖ్య దినఫలాలు ఎలా ఉంటాయో కూడా మనం తెలుసుకుందాం. ఈరోజు మరి ఏప్రిల్ 9 ఉగాది. సూర్యోదయానికి రేవతి నక్షత్రం ఉన్నప్పటికీ కూడా ఉదయం 7 గంటల తర్వాత నుంచి అశ్విని నక్షత్రంలోకి అడుగు పెట్టడం అనేది ఉంటుంది. అశ్విని నక్షత్రం వారికి మే 6వ తారీఖు వరకు కూడా ఏదైనప్పటికీ కూడా కొంతవరకు కుజుడు వల్ల కొంత వ్యతిరేక ఫలితాలు రావటం అనేది ఉంటుంది. దీనివల్ల కొంత తొందరపాటు చర్యలు ఉండటము, తర్వాత ఏవైనా సరే చిన్న చిన్న ప్రమాదాలు ఎదురవటం అనేది కూడా ఉంటుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో ఉంటారో వారైతే చాలా చక్కటి ఫలితాలను అయితే అనుభవించడం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా 13వ తారీఖు, తర్వాత 24వ తారీఖు, తర్వాత 5వ తారీఖు ఇందులో మరింత మంచి ఫలితాలను వీరు ఎక్కువ పొందడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే వివాహం కోసం వేచి ఉన్నారో అశ్విని నక్షత్రం వారికి అయితే దానికి సంబంధించిన శుభ కార్యక్రమాలు కానీ శుభ ఫలితాలు కానీ ఎక్కువ పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా ఉంటే కనుక అవి అంత సజావుగా సాగేలాగా అవకాశం కనిపించడం లేదు. ఏదో రకంగా వాయిదా పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఏదైనప్పటికీ కూడా 15వ తారీఖు, తర్వాత వచ్చేప్పటికి 18వ తారీఖు, తర్వాత వచ్చేప్పటికి 23వ తారీఖు, ఈ తారీఖుల్లో అయితే కనుక వీరు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా కనిపిస్తుంది. అలాగే మే 2వ తారీఖు కూడా ఏవైనా సరే వ్యతిరేక ఫలితాలు ఎక్కువ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇతరులతో వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు కొంతవరకు దెబ్బతింటాం, క్షణికావేశంలో కొన్ని చేయకూడని పనులు చేసి ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఎవరైనా సరే కొత్త గృహాలు తీసుకోవాలనే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కూడా సానుకూలం అవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపార రంగంలో ఉండేవారికి అయితే కనుక ఏదైతే బియ్యం వ్యాపారం కానీ అంటే ఇలా ధాన్యాలకు సంబంధించిన వ్యాపారాల్లో ఎవరైతే ఉంటారో వారికైతే ఒకంత అనుకూలత ఎక్కువ కనపడటం అనేది ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే ఉంటారో వారికి బేరాలు దాకా వచ్చి పొందలేకపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక విదేశీ ప్రయాణాల కోసం ఎవరైతే మరి కంకణం కట్టుకున్నారో వారందరికీ కూడా ఆ రకమైన విదేశీ ప్రయాణాలు సానుకూలమయ్యే పరిస్థితులు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇందుకు అనుకూలకంగానే ఎక్కువ శాతం అయితే కనుక 17వ తారీఖు, 26వ తారీఖు, 29వ తారీఖు ఎక్కువ ఉండటం అనేది కూడా ఉంటుంది. కనుక ఈ తేదీల్లో వీరి యొక్క విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి మరింత చక్కగా పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఎప్పటి నుంచో ఎదురు చూసే అవకాశాలు ఏవైనా కనుక ఉంటే కనుక అవి ఏప్రిల్ చివరి నుంచి సానుకూలమయ్యే పరిస్థితులు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఉత్తర ప్రత్యుత్తరాల విషయాల్లో కూడా వీరికి కావాల్సినంత లాభం అయితే జరిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా కొంతవరకు విస్తరింపబడటం అనేది ఉంటుంది. ఇంట్లో వీరి యొక్క అనారోగ్యం గత కొద్ది రోజులుగా ఏదో ఒకటి కొంత సమస్య అయితే కనుక ఆ సమస్య క్రమంగా ఏప్రిల్ 3వ వారం నుంచి తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అశ్విని నక్షత్రం వారికి ఈ నెలలో 10వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు, 17వ తారీఖు, 22వ తారీఖు, 24వ తారీఖు, 26వ తారీఖు, 29వ తారీఖు, 1వ తారీఖు, 3వ తారీఖు, 5వ తారీఖు ఇవి తారాబలం ఉన్న రోజులు. కనుక వారి యొక్క ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే కనుక
ఏదైనా కొత్త ప్రయత్నాలు చేయాలనుకుంటే గనక ఆయా తేదీలని ఎంచుకొని తద్విధానంగా ముందుకెళ్తే గనక ఎంతో కొంత లాభపడతారు అంటల్లో కూడా ఎలాంటి ఆక్షేపణ లేదు. కనుక అశ్విని నక్షత్రం వారికి మరి ఏప్రిల్ 9 నుంచి మే 6 వరకు కూడా అధిక భాగం మంచి ఫలితాలతో సాగే అవకాశాలైతే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి, ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి చేపట్టిన పనుల్లో సానుకూలత లభించడం అనేది ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్యాలు చర్మానికి సంబంధించినవి కానీ, శిరస్సుకి సంబంధించినవి కానీ కొంతవరకు రావడానికైతే అవకాశం ఉంటుంది. చేసే ప్రయత్నాల్లో అయితే లాభసాటిగానే ఉండటం అనేది ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ అధికంగా ధన వ్యయం అనేది సంభవం అవుతుంది. అలాగే ఏదైనా సరే ధర్మ ఆచరణ అనేది కానీ, లేదా గుళ్ళ సందర్శన అనేది కానీ సంభవించడం అనేది కూడా ఉంటుంది. చేసే ప్రయత్నాల్లో ప్రతిదీ కూడా కొంత మందకోడి వాతావరణంతోనే ముందుకు రావడం అనేది ఉంటుంది. ఎంతో కొంత ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కూడా ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. మిథున రాశి వారికి అయితే చేపట్టే పనుల్లో అన్నీ కూడా లాభంగా వెళ్ళటం అనేది ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏదైనా ఒక కబురు ఉంది అంటే కనుక ఆ కబురు ఈరోజు అందే అవకాశాలు అయితే ఉంటాయి. తర్వాత ఏదైనా సరే ఉల్లాస వినోద కార్యక్రమాల్లో చాలా చక్కగా పాల్గొనడం అనేది కూడా ఉంటుంది. మంచి మర్యాదలు పెంచుకోవటం అనేది ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజైతే ఒకంత మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటున్నాయి. నాన్నగారు పరంగా ఏదో రకమైన కొంత ఆందోళన కానీ, వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కానీ ఈరోజైతే వీరికి ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. దూర ప్రయాణాల కోసం లేదా దూర ప్రయాణాల్లో ఉన్నవాళ్ళు మాత్రం డబ్బుల విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. ఒక్కోసారి వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈరోజు కర్కాటక రాశి వారు వారి యొక్క వస్తువుల్ని కానీ, వారి యొక్క సొమ్ముని కానీ ఒకంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక శుభరాశి వారికి అయితే ఈరోజు చేసే పనుల్లో కొంతవరకు లాభాలు పెరగటం అనేది ఉంటుంది. ఎవరో ఒకరు అదో విధంగా అదృష్టవశాత్తు వీరిని ఆదుకోవటం అనేది ఉంటుంది. ఇక దూర ప్రయాణాలకు వీరు చేసే పనులన్నీ కూడా సానుకూలం అవటం అనేది ఉంటుంది. కన్యారాశి వారికి మాత్రం ఈరోజు చెప్పుకోదగినంత మంచి ఫలితాలు అయితే ఉండవు. ఎవరో ఒకరితో మానసికంగా చికాకులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. నమ్మించి మోసం చేసే వ్యక్తులు అయితే పెరుగుతారు. ఎవరి కోసం అయితే మనం డబ్బు దాచిపెడతామో ఆ డబ్బు వారి కోసం ఉపయోగపడకుండా ఇంకో పరస్పర విరుద్ధమైన కార్యక్రమాల్లో దాన్ని పాల్పంచుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కనుక కన్యారాశి వారు ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. తులారాశి వారికి అయితే చేపట్టే పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవటం అనేది ఉంటుంది. మంచి మర్యాద, గౌరవం, మర్యాద ఇలాంటివన్నీ కూడా సంఘంలో పెరగటం అనేది అయితే ఉంటుంది. కానీ ఏదైనా స్పెక్యులేషన్ ఇలాంటి వ్యవహారాలు అయితే ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక వృశ్చిక రాశి వారికి కూడా ఈరోజు చాలా విషయాల్లో మంచి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఉద్యోగస్తులు అయితే ఉద్యోగాల్లో తమ యొక్క ప్రతిభా పాఠవాలను ప్రదర్శించేందుకు తగిన మార్గం అయితే ఏర్పడుతుంది. ఇక ఎవరైతే గృహాలు తీసుకోవాలని కానీ, స్థలాలు తీసుకోవాలని కానీ ఊగిర్లుతున్నారో వారికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఈరోజు అయితే సానుకూలం అయితే కొత్త నిర్ణయాల కోసం ఈరోజు అయితే శ్రీకారం చుట్టడం అనేది కూడా ఉంటుంది. ధనుర్రాశి వారు ఈరోజు పిల్లల పరంగా ఏవో రకమైన కొంతవరకు మానసిక చికాకులు ఎదురవటం అనేది అయితే ఉంటుంది. బుద్ధి బలంతో వీరు చేసే పనులన్నీ కూడా ఈరోజు సానుకూలమవుతూ ఉంటుంది. వీరి యొక్క గౌరవ మర్యాదలు సంఘంలో మరింత పెరిగే అవకాశాలు కూడా ఈరోజు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మకర రాశి వారైతే ఈరోజు చేసే వృత్తి ఉద్యోగాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇతరులతో ఆధారపడి చేసే వాటిలో ఏవో రకమైన ప్రతిబంధకాలు ఎదురవటం అనేది ఉంటుంది. వీరుగా చేసే పనుల్లో కానీ, స్వయం కృషి లోటు లేకుండా జరిగే పనులు కానీ అలాంటివన్నీ కూడా ఈరోజు సానుకూలం అవటం అనేది ఉంటుంది. ఆదాయానికి అయితే ఎలాంటి లోటు ఉండదు. కుంభరాశి వారికి కూడా ఈరోజు ఆశించినంత మంచి అయితే జరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. గతంలో కంటే కూడా ఈరోజు అయితే ఉత్సాహభరితంగా, ఉల్లాసభరితంగా కార్యక్రమాలను అయితే చేయగలుగుతారు. పుణ్య కార్యాచరణ అనేది పెరుగుతుంది. మీనరాశి వారికి డబ్బు విషయంలో అయితే ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. అనవసరపు అధిక వ్యయం చోటు చేసుకోవటం, ఆర్థిక నష్టాలు ఈరోజు ఎంత ఉల్లాసంగా గడుపుదామనుకున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఏదో రకమైన వ్యాకులత వీరిని వెంటాడటం అనేది ఉంటుంది. చర్మానికి సంబంధించినవి కానీ, శిరస్సుకు సంబంధించినవి కానీ ఏదో రకమైన కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కోవటం అనేది ఉంటుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు.